138 గర్భసంబంధి దంతకర్ణశూల రోమాది రోగాలకు చికిత్స 139 భోజ్య పదార్థ విహిత సేవన కాలం బలబుద్ధి వర్ధక ఔషధాలు విషదోష సమనోపాయాలు 140 గ్రహణి అతిసార అగ్నిమాంద్య ఛర్ది అర్మాది రోగాల చికిత్స 141 అర్మ అజీర్ణ గండమాలాదుల చికిత్స 142 గణపతి మంత్రం ఔషధిక యోగం శోధ అజీర్ణ విశూచిక పీనసాది రోగాలకు చికిత్స 143 ప్రమేహ మూత్ర నిరోధ శర్కర గండమాల భగంధరాది రోగాల చికిత్స 144 వ్రణ నేత్రరోగ దంతక్రిమి విషాధిక వివిధ జ్వరాధిక చికిత్స 145 ఒళ్ళు నొప్పులు గండమాల ప్లీహ విద్రధి మున్నగు వివిధ రోగాల చికిత్స సుగంధ ద్రవ్యాల విషచికిత్స మందుల వివరాలు గర్భసంబంధి దంతకర్ణశూల రోమాది రోగాలకు చికిత్స బ్రహ్మదండి వచ కుష్ట ప్రియంగు నాగకేసరలను కలిపి మెత్తని పొడిగా చేసి తాంబూలంతో కలిపి ఓం నమోనారాయణే స్వాహ అనే మంత్రాన్ని పదే పదే పఠిస్తూ తను వలచిన వానికిచ్చి అతడు నమలుతుండగా ఓం హరహ హరహ స్వాహ అనే మంత్రాన్ని మననం చేసే స్త్రీకి ఆ తాంబూలాన్ని వేసుకున్నవాడు పూర్తిగా బానిసైపోతాడు అంటే వశమైపోతాడు. ఆవు పళ్ళు హరితాల కాకి నాలుక లను గుండకొట్టి ఒక వ్యక్తి తలపై వేయడం ద్వారా వానిని పూర్తిగా వశం చేసుకునవచ్చును. అయితే ఆ వ్యక్తి ఇంటిలో తెల్ల అవపూలదండ ఉంటే మాత్రం ఈ మందు పనిచేయదు. విభీతక సాఖాటక వేళ్లను ఆకులను ఒక ఇంటి గుమ్మం వద్ద పడవేస్తే ఆ ఇంటిలోని వారు నిరంతరం బలాడుకుంటూనే ఉంటారు. స్త్రీలను వశపరచుకోవడానికి 200 ఏళ్లు బ్రతకడానికి శత్రువులను వామాచార ప్రయోగం ద్వారా చంపివేయడానికి కొన్ని మార్గాలిక్కడ గరుడ పురాణంలో సూచింపబడినాయి. అనివార్య కారణాల వల్ల వాటిని అనువదించడం లేదు. అగరు గుగ్గిలం నీలోత్పలం బెల్లంలతో శరీరమంతటా ధూపం వేసుకునేవారు రాజగృహంలో అందరికీ ఇష్టులవుతారు. ఇప్పటి భాషలో చెప్పాలంటే పరపతి పలుకుబడి ఎక్కువగా ఉంటాయి. తెల్ల అపరాజితని రోచనని కలిపి గుండ చేసి తిలకంలో ధరిస్తే రాజభవనంలోని వారందరూ ఇష్టసఖులుగా మారిపోతారు. సంభోగ సమయంలో బ్రహ్మదండిని నోటిలో పెట్టుకుంటే మంచిది. జయంతి వేరుని పెట్టుకున్నా మంచిదే. భృంగరాజ మూలాలను పిండికొట్టి వీర్యంతో కలిపి కాటుక వలె పెట్టుకున్న రమణికి ఆమె రమణుడు చేతిలోనే ఉంటాడు. తమలపాకులను అపరాజిత నీలోత్పలలతో కలిపి తినిపించడం ద్వారా ఎవరినైనా వశం చేసుకోవచ్చు. శృంగార సంబంధితములైన కళాస్థానాలు, వీటిని చంద్రకళలని కూడా అంటారు, ప్రతి మనిషికి ఉంటాయి. అక్కడ మృదువుగా స్పృశించడం ద్వారా వారిలో కామ వికారాన్ని కలిగించవచ్చు. ఆ స్థానాలు ఇవి: కాలి బొటన వ్రేలు, పాదాలు, మడమలు, మోకాళ్లు, తొడల సందులు, బొడ్డు, వక్షం, నడుము, చంకలు, గొంతు, బుగ్గలు, పెదవులు, కనులు, నుదురు, తల. పురుషులకు కుడివైపు, స్త్రీలకు ఎడమవైపు ఈ స్థానాలుంటాయి. అందరికీ అన్ని కళాస్థానాలలో మదన వికారం కలుగకపోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్థానంలో తీవ్రత ఎక్కువగా ఉండవచ్చు. గట్టి కౌగలింత స్త్రీని ఎక్కువగా మదన వికారాల పాలుచేస్తుంది. సంభోగ శృంగారానికి సంబంధించి 64 కామకేళీ సంబంధీ కళలు చెప్పబడ్డాయి. దాని ద్వారా భార్యాభర్తలు మాత్రమే సుఖించాలనేది నియమం. ఈ నియమాన్ని పాటించినంతవరకే సమాజంలో సుఖ సంతోషాలుంటాయి. రోచన సువాసనతో నిండిన పూలు, వేపపూలు, ప్రియంగు, కుంకుమ, చందనాలను ముద్ద చేసి నుదుటిపై ఆరారా పూసుకుంటూ ఈ క్రింది మంత్రాన్ని నిత్యం జపించేవారిని లోకం పూజిస్తుంది. ఓం హ్రీం గౌరీదేవి సౌభాగ్యం పురుషవస్యాది దేహిమే. ఓం హ్రీం లక్ష్మీదేవి సౌభాగ్యం సర్వం త్రైలోక్య మోహనం దేహిమే. మధుయష్టి కంఠకారిక ఆవు పాలు, వీటిని సమపాళ్లలో గైకుని నీటిలో పోసి 3 వంతులు ఆవిరైపోయేదాకా మరిగించి మిగిలిన 1 వంతు కషాయాన్ని తాగగలిగినంత వేడిగా త్రాగితే స్త్రీ వేగం గర్భధారణాది పనులలో కృతకృత్యురాలవుతుంది. అలాగే మాతులుంగ విత్తనాలను శుద్ధి చేసి పాలతో మరిగించి తాగినా వేగం గర్భవతి అవుతుంది. మగపిల్లడు పుట్టాలని కోరుకునే మహిళ మాతులుంగ విత్తనాలను
ఎరెండవేళ్లను నేతిలో కలుపుకుని తాగాలి. పురుడు సులువుగా రావాలంటే అశ్వగంధాన్ని పాలలో మరిగించి ముద్ద చేసి దానికి నేతిని కలిపి గర్భవతి చేత తినిపించాలి. గర్భం రాకుండా ఉండాలంటే ఏం చేయాలో కూడా గరుడ పురాణంలో చెప్పబడింది. బాగా వగరుండేలా తయారుచేసిన హరీతకీ కషాయంతో పళ్లను బాగా కడుక్కుని హరితాల, యవక్షార, పత్రాంగ, రక్తచందన, జాతి, హింగులక, లాక్షల ముద్దను వేడిచేసి దానిని పలువరుసపై పూసి వీలైనంతసేపుంచితే అవి ఎదవారుగా పరమసుందరంగా శోభిల్లుతాయి. మూలక ఓషధిని తక్కువ సెగలో ఆవిరితో ఉడికించి తీసి దాని నుండి రసాన్ని పిండివేసి ఒక చుక్కను చెవిలో వేస్తే దుర్వాసన, లాడికారుట ఆగిపోతాయి. అర్క ఆకులతో అలాగే తయారుచేసిన రసపు చుక్క ఎంతటి చెవిపోటునైనా అంతమొందించగలదు. పొడి భావన మూలకను సొంటిని కలిపి కాల్చి భస్మం చేసి దానిని హింగు, మహౌషధ, శతపుష్ప, వచ, పుష్ట, దారు, శిగ్రుల ముద్దకు అద్దుకుని తింటే శక్తి, చైతన్యం, ఉత్సాహం వర్ధిల్లుతాయి. నూనెను మందుకోసం శుద్ధి చేసిన సౌవర్చల, యవక్షార, సర్జక, సైంధవ, గ్రంథి, విడం, ముస్త, 4 గీతల తేనె మాతులుంగ రసం, కదలీ రసాలతో కలిపి పచనము చేసి తింటే శరీరంలోని దుర్వాసనన్నీ నశిస్తాయి. దానిని సృష్టించే అనారోగ్యకర విసర్జక రసాలు ఆగుతాయి. ఆవ నూనెను చెవిలో వేసుకుంటే క్రిములు నశిస్తాయి. హరిద్ర, వేపాకులు, పిప్పలి, మిరియం, విడంగభద్ర, ముస్త, విశ్వభేషజ మందులను గుండజేసి దానికి గోమూత్రాన్ని కలిపి మాత్రలను లేదా ఉండలను తయారు చేసుకుని ఇంట్లో దాచుకుంటే ఒక దివ్యౌషధం దగ్గర ఉన్నట్లే. ఇది ఒక్క మాత్ర చాలు. అజీర్ణాన్ని అంతం చేయడానికి 2 బిళ్లలు లేదా గుళికలు చాలు. విషూచి, కలరా లాటి మొండి జబ్బును పారద్రోలడానికి ఈ బిళ్లను తేనెతో కలిపి తీసుకుంటే కంటిలోని చికాకులు పోతాయి. గోమూత్రంతో కలిపి గైకొంటే ఎక్కడి కురుపులైనా మాడిపోతాయి. వచ, మాంసి, బిల్వ, తగర, పద్మకేసర, నాగపుష్ప, ప్రియంగులను సమపాళ్లలో తీసుకుని గుండగా చేసి కొన్నాళ్లపాటు శరీరం మొత్తానికి ధూపం వేయించుకున్నవాడు మన్మథుని వలె అందగాడవుతాడు. సంభోగ శృంగారానికి సంబంధించి ఇక్కడ 2 విషయాలు ఇవ్వబడ్డాయి. ఓం రక్త చాముండే అముకం మే వసం ఆనయ ఆనయ, ఓం హ్రీం హ్రూం హ్రహ ఫట్ అనే మంత్రాన్ని 10,000 మార్లు పఠించి స్వీయరక్తంతో గోరోచనాన్ని కలిపి తిలకంగా ధరించిన వానికి అందరూ వశవర్తులై అదుపులో ఉంటారు. సైంధవ, కృష్ణలవణ, సౌవీర, మత్స్యపిత్త, తేనె, నెయ్యి, పంచదారలను ముద్దగా చేసి యోనిపై రాసుకునే స్త్రీ యొక్క భర్త కలలోనైనా మరొక స్త్రీ వైపు పోడు. శంఖపుష్టి, వచ, మాంసి, సోమరాజి, ఫల్గుకలను గేదె వెన్నతో కలిపి చిన్న చిన్న గుళికలను తయారు చేయాలి. కలువ పువ్వును కాడతో సహా నూరి దానిని పాలతో, నేతితో కలిపి ఒక రసంగా తయారు చేసి ఆ చిన్న చిన్న గుళికలను ఈ రసంతో శుద్ధి చేసి యోనిలో జోనుపుకునే స్త్రీ 10 మంది పిల్లలను కన్నాక కూడా గొప్ప శృంగార సుఖాన్ని కన్యవలే ఇవ్వగలదు. ఆమె యొక్క అక్కడి కండరాలు ఎన్నేళ్లైనా బిగుతుగానే ఉంటాయి. సర్షప, వచ, మదనపండ్లు, పిల్లిమలము, ధత్తూర, స్త్రీ జుత్తులను మిశ్రమం చేసి దానితో ధూపం వేస్తే చతుర్ధక జ్వరం, డాకినుల దుష్ప్రభావం వల్ల వచ్చే జ్వరం తగ్గిపోతాయి. అర్జున పుష్పాలు, భల్లాటక, విడంగక, బాల, సర్జరస, సౌవీర, సర్షపాలను కలిపి కాల్చి ధూపం వేస్తే పాములు, ఈగలు, పేలు, దోమలు ఆ ఇంటికి చాలా దూరంగా పారిపోతాయి. నెయ్యి, తేనె, ఉప్పు, పాలను రాగి పాత్రలో కలిపి ఉంచి తాంబూలంతో బాటు వేసుకుంటే కంటి నొప్పులు తగ్గుతాయి. హరీతకి, వచ, పుష్ట, వ్యాస, హింగు, మనస్సిలలను నూరి ఆ గుండకు తేనెని నేతిని కలిపి తీసుకుంటే దగ్గు, వెక్కిళ్ళు, ఆయాసం తగ్గుతాయి. పిప్పలి, త్రిఫల చూర్ణాలను అరచేతిలో వేసుకుని తేనెతో కలిపి నాకితే పడిసం, దగ్గు, వెక్కిళ్ళు తగ్గుతాయి. నీలోత్పల, మధుక, పద్మకలను సమపాళ్లలో తీసుకుని బియ్యపు కడుగులో పోసి పంచదార వేసి కలుపుకుని త్రాగితే రక్తంలోని దోషాలన్నీ పోతాయి. సొంటి పొడిని తేనెతో పంచదారతో కలిపి తీసుకుంటే గొంతు బాగుపడుతుంది. హరితాల, శంఖ, అరిటాకు పొడులను బాగా కలబోసి ఒంటికి రాస్తే ఆ మిశ్రమం రోమనాశకంగా పనిచేస్తుంది. అలాగే లవణ, హరితాల,
తుంబిన పండ్లను లాక్షారసంతో కలిపిన ముద్ద కూడా, సుధా హరితాల, శంఖచూర్ణము, మనస్సిల, గరుకుప్పలను మేకమూత్రంతో కలిపి ముద్దచేసి ఒంటికి రుద్దితే అవాంఛిత రోమాలిక మొలవవు. ఉన్నవి రాలిపోతాయి. శంఖ, ఆమలక పత్ర, ధాటకీ పుష్పాలను రుబ్బి పాలతో కలిపి నోటిలో కొంతసేపు పెట్టుకోవాలి. అలా ఒక వారం పాటు చేస్తే పళ్ళు అందంగా మెరుస్తాయి. అధ్యాయాలు 178 నుంచి 181 వరకు. భోజ్య పదార్థ విహిత సేవన కాలం బలబుద్ధి వర్ధక ఔషధాలు విషదోష సమనోపాయాలు. ఖగవాహనుడు కాలకంఠాదులకింకా ఇలా చెప్పసాగాడు. ఎప్పుడు ఏవి తినాలో తెలుసుకుని తినేవారికే తిన్న ఆనందంతో బాటు ఆరోగ్యం కూడా ఉంటుంది. శరద్ గ్రీష్మ వసంతేషు ప్రాయసోదధి గర్హితం, హేమంతే శిశిరే చేవ వర్షాసు దధి సస్యతే. ఆచార 182:1. వసంత, గ్రీష్మ, శరదృతువులలో పెరుగును తినడం మంచిది కాదు. హేమంత, శిశిర, వర్షర్తువులలోనే తినాలి. వెన్నతో పంచదారను కలిపి తింటే బుద్ధి వికసిస్తుంది. రోజూ ఒక పళం పాత బెల్లాన్ని తినేవాడి శృంగార సామర్థ్యం అనూహ్యంగా పెరిగిపోతుంటుంది. కుష్టను బాగా పొడి చేసి నెయ్యి, తేనెలతో కలుపుకుని రాత్రి పడుకోబోయే ముందు తింటే ముడతలు పడకుండా, చర్మం రాలిపోకుండా జుట్టు వర్ధిల్లుతాయి. అతసి, మాస, గోధుమలను గుండగా నూరి నేతితోనూ పిప్పలి భస్మంతోనూ కలిపి ముద్దగా చేసి ఒంటికి రాస్తే కొన్నాళ్లలో అది మన్మథుని శరీరంలాగా తయారవుతుంది. యవ, తిల, అశ్వగంధ, ముసలి, సరళాలను పిండిగా జల్లించి బెల్లంతో కలిపి లేహ్యంగా చేసుకుని రోజూ తినేవారు ఎంత వయసొచ్చినా యౌవన బలాలను కోల్పోరు. హింగు, సౌవర్చల, సొంటిలతో చేసిన కషాయాన్ని తాగితే పరిణామశూల వ్యాధి, అజీర్ణం నయమవుతాయి. ధాతకి, సోమరాజులను గుండగా చేసి పాలలో పోసి ఉడికించి రోజూ తీసుకుంటే అతి బలహీనులు కూడా పరమ బలవంతులవుతారు. బక్కచిక్కినవారు దుక్కలవుతారు. సర్వశక్తులు క్షీణిస్తున్న వారొక పద్ధతి ప్రకారం రోజూ పాలు తాగితే ఆరోగ్యం, మేధస్సు కూడా పెరుగుతాయి. పంచదార, తేనె, వెన్నలను కలిపి తింటే బలం పెరుగుతుంది. కులీర, కర్కనశృంగి చూర్ణాన్ని పాలతో కలిపితే క్షయరోగ నివారిణి తయారవుతుంది. భల్లాటక, విడంగ, యవక్షార, సైంధవ, మనస్సిల, శంఖచూర్ణాలను కలిపి పిండి జల్లించి నూనెలో పోసి ఉడికించి చల్లార్చి దాచుకుంటే మన దగ్గర ఒక గొప్ప అవాంఛిత రోమ వినాశకరమైన ఔషధమున్నట్లే. 1 జలగను నూరి పిండి చేసి మలూర రసంతో కలిపి ముద్దచేసి అరచేతికి రాసుకుంటే ఆ చేతిలో ఎంతసేపైనా అగ్నిని పట్టుకుని ఆడించవచ్చును. సాల్మలి రసాన్ని కంచరగాడిద మూత్రంతో కలిపి గుమ్మరించడం ద్వారా ఎంత ప్రజ్వలిస్తున్న అగ్నినైనా చిటికెలో ఆర్పివేయవచ్చును. గోరోచన, భృంగరాజలను పిండి నేతితో కలిపి వంటికి రాసుకుని ఓ అగనిష్టంభనం కురుకురు అనే మంత్రాన్ని పఠించేవారికి వాన నుండి రక్షణ కల్పిస్తుంది. ఓం నమో భగవతే జలం స్తంభాయ సంసంసం కేక కేక చరచర, ఈ మంత్రం ద్వారా నీటిని అదుపు చేయవచ్చు. శత్రు సంహారానికి సంబంధించిన ప్రయోగం ఇక్కడొకటి చెప్పబడింది. ఏవైనా 5 రకాల ఎద్దంటి పూలను, ఆ విభిన్నములైన అవే పూల మొక్కల లేదా చెట్ల రసాలను కలపి నూరుకుని ముద్దచేసి కుంకుమను, స్వీయరక్తపు చుక్కలను, ఒక పళం రోచనను దానికి కలిపి నుదుటిపై పూసుకుంటే ఎవరినైనా తన వశం చేసుకోగలరు. చంద్రుడు పుష్య నక్షత్రంలో ప్రవేశించే రోజు బ్రహ్మదండిని ఆహార పానీయాల్లో కలుపుకుని సేవిస్తే అందరినీ ఆకట్టుకునే అందం స్వంతమవుతుంది. ఒక పళం యష్టిమధుని నీటిలో ఉడికించి తాగితే మలబద్ధకం, మూత్రావరోధాలు, గుండె పనిలోని అడ్డంకులు కూడా తొలగిపోతాయి. 1 జలను పిండి చేయడం అంటే ఏమిటో స్పష్టంగా చెప్పబడలేదు. జలగను చంపి దానిని ఎండబెట్టి తోలును ఇలా వాడడం కావచ్చును. పిప్పలి, శృంగవెర, సైంధవ, మరిచ, కుష్టలను పొడిచేసి వెన్నతో, పెరుగుతో కలిపి తయారుచేసిన మందు ఎలాంటి విషాన్నైనా విరిచేయగలదు. త్రిఫల, ఆర్థిక, కుష్టక, చందనాలను నేతితో ఉడికించి త్రాగినా, ఒంటికి పూసుకున్నా విషం ఎక్కదు. గరుడుని వలె పాము విషాన్ని భయపెట్టే మందు పావురం కన్నులతో తయారవుతుంది. ఆ కన్నులను తెచ్చి హరితాల, మనస్సిలలతో కలిపి నూరి మిశ్రమం చేసి ఉంచుకోవాలి. తేలు విషాన్ని హరించడానికి సైంధవ, త్రయూషణ భస్మం, పెరుగు,
నెయ్యిలను కలిపి చేసిన మందు బాగా పనిచేస్తుంది. తేలు మంత్రం ఓం హ్రూంజహ రక్తాతిసార రక్త విరేచనాల ను పంచదార తేనెలను బియ్యపు కడుగుతో కలిపి తాగడం ద్వారా అరికట్టవచ్చును. పాలను తేనెతో కలిపి తాగితే రక్తస్రావాన్ని ఆపవచ్చును. అధ్యాయం 1.8 గ్రహణి, అతిసార, అగ్నిమాంద్య, ఛర్ది, అర్మాది రోగాల చికిత్స. హే చంద్రమౌళీశ్వర! నల్లమిరప, శృంగబేర, కుటజం బెరడులను త్రాగడం ద్వారా అతిగ్రహణిని, సారను ఆపవచ్చును. అతిసార రోగాన్ని వినష్టం చేసే మందును పిప్పలి, దాని వేరు, నల్లమిరప, తగర, వచ, దేవదారు రసం, పాఠామూలములను పాలలో పిసికి తయారు చేయవచ్చును. మరిచ, తిలలతో చేసిన మందు తాపాన్ని పోగొడుతుంది. ఇందులో నువ్వులను కాకుండా నువ్వు పువ్వులను వాడాలి. సమపాళ్లలో హరీతకి, బెల్లంలను గైకుని తేనెతో కలిపి తీసుకుంటే విరేచనం అవుతుంది. తొడల పక్షవాతం, ఊరుష్టంభం, త్రిఫల, చిత్రక, చిత్ర, కటుక రోహిణిల మిశ్రమాన్ని సేవిస్తే తగ్గుతుంది. ఈ మందు కడుపుని కడిగేస్తుంది. మరి మొండి ఊరుష్టంభమైతే హరీతకి, శృంగవెర, దేవదారు, చందనాలను అపామార్గ లేదా జయంతి వేరులను మేకపాలతో కలిపి చేసిన ద్రవంతో కలిపి కషాయం చేసి వారం రోజుల పాటు తాగితే పూర్తిగా తగ్గిపోతుంది. అనంత శృంగవెరలను బాగా చూర్ణించి గుగ్గిలం, బెల్లాలను సమపాళ్లలో తీసుకుని దానికి కలిపి ఆ మిశ్రమం నుండి గుళికలను తయారు చేసుకుని తింటే వాయుదోషాలు, నరములపై ఒత్తిడులు, ఎముకలలో తేడాలు, అజీర్ణం బాగా తగ్గుతాయి. పుష్య నక్షత్రంలో చంద్రుడున్న వేళ శంఖ పుష్టి మొక్కను వేళ్లతో ఆకులతో సహా నూరి మేకపాలలో వండి ఉంచుకుని ఆవేశంతోనో దుఃఖంతోనో అరుస్తూ పడిపోయే ఒకటి దీనిని ప్రస్తుత భాషలో హిస్టీరియా అంటారు. మూర్ఛ జబ్బు గలవారికి వేస్తే వారు పూర్తిగా స్వస్థులవుతారు. సమపాళ్లలో అశ్వగంధ, అభయాలను తీసుకుని తయారు చేసిన కషాయం రక్తపిత్త రోగాన్ని బాగా కుదర్చగలదు. కుష్ట, హరీతకిలను కలిపి చూర్ణం చేసి ఓ గుప్పెడు నోట్లో వేసుకుని మంచినీళ్లు తాగేస్తే ఎంత మొండి వాంతులైనా ఆగిపోతాయి. గుడూచి, పద్మక, అరిష్ట, ధన్యాక, రక్తచందనాల కషాయం పిత్తజనిత జ్వరాన్ని, కఫజ్వరాన్ని, వాంతులని, మంటని, దాహాన్ని నివారించి జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఓం హుం నమః అనే మంత్రాన్ని మననం చేస్తూ శంఖపుష్పిని 2 చెవులకు ధరించాలి. తరువాత చాతుర్ధక వంటి తీవ్ర జ్వరాలతో బాధపడుతున్న రోగి వద్దకు పోయి ఒక చెవి నుండి పుష్పాన్ని తీసి చేతబట్టుకుని ఓం జంభినీ స్తంభినీ మోహయ సర్వవ్యాధిన్ మే వజ్రేణ ఈన్హ సర్వవ్యాధిన్ మే వజ్రేణ ఫట్ అనే మంత్రాన్ని 800 మార్లు పఠించి ఆ పువ్వును రోగి చేతికిచ్చి రోగి గోరును ముట్టుకుంటే ఏ జ్వరమైనా వెంటనే దిగిపోతుంది. జంబూఫల, హరిద్రాలను పాము కుబుసంతో కలిపి కాపడం పెడితే అన్ని రకాల జ్వరాలు నశిస్తాయి. కరవవీర, భృంగపత్ర, లవణ, కుష్ట, కర్కటాలను ముద్ద చేసి నూనెతో మరిగించి తీసి దానికి 4 పరిమాణంలో గోమూత్రాన్ని కలిపి బాగా కుదిపి శరీరంపై చిలకరిస్తే దురదలు నశిస్తాయి. విచర్చిక, కుష్టలకు ఇది మంచి మందే. లోపలి కురుపులు పోతాయి. ప్లీహ వ్యాకోచానికి పిప్పలి తేనెలను కలిపిగాని, సూరణ దుంప వేరుగాని మంచి నివారణనిస్తాయి. పిప్పలి, హరిద్రలను గోమూత్రంతో కలిపి ముద్దగా చేసి గుదము ద్వారా వీలైనంత లోనికి జోనిపితే మొలలు పోతాయి. అర్ధకాన్ని మేకపాలతో కలిపి తాగినా ప్లీహ వ్యాకోచం నిమ్మడిస్తుంది. సైంధవ, విడంగ, సోమరాజి, సర్షప 2 రకాల రజని, విషాలను గోమూత్రంతో కలిపి ముద్ద చేసి కుష్ఠురోగికి ఆకురుపులపై వేసి వేపాకుతో కప్పి ఉంచితే ఆ రోగం తగ్గుతుంది. అధ్యాయం 183 2 దీనిని ప్రస్తుత భాషలో అల్సర్స్ అంటుంటారు. 3 దీనిని ప్రస్తుత భాషలో పైల్సు అంటుంటారు. అర్మ, అజీర్ణ, గండమాలాదుల చికిత్స. రజని, కదలి భస్మం ముద్ద చేసి రాస్తే చమరకాయలు, కురుపులపై పొరలు నశిస్తాయి. 1 వంతు కుష్టకి 2 వంతుల పద్యాన్ని కలిపి కషాయం చేసి తాగితే తొడలపై భాగంలో వచ్చే అన్ని నొప్పులు తగ్గుతాయి. అభయ, పిప్పలలను వెన్న, పంచదారలతో కలిపి సేవిస్తే మొలలు తగ్గుతాయి.
ఆటరూషకం ఆకులను గుండచేసి వెన్నతో కలిపి చిన్న సెగతో ఉడికించి తీసి రాసిన మొలలు నశిస్తాయి. గుగ్గుల త్రిఫల కషాయం గుదలోపలి మొలలను సమర్థంగా అణచివేస్తుంది. అజాజి శృంగవెరలను పెరుగుతో కలిపి అంబట్లో వేసుకుని ఉప్పు కలుపుకుని తింటే మూత్రకృచ్ఛం నీరుకట్టు విడిపోతుంది. ఉప్పు కలపాలి. యవక్షారాన్ని పంచదారతో కలిపి తిన్నా నీరు కట్టురోగం కుదురుతుంది. కాటుక పిట్ట మలమూత్రాలను గుగ్లపు నోటి నురగతోనూ శోభాజనంతోనూ కలిపి కాపడం పెట్టినా కాటుకగా మార్చి పెట్టినా అదృశ్యం కావచ్చు. కాలిన గాయాలకు కురుపుల కవచాలకు నువ్వుల నూనెతో కాల్చిన యవను కలిపి రాస్తే గొప్ప ఫలితముంటుంది. లజ్జాలు శరపుంఖల పలాస్త్రిని వెన్నతో కలిపి రాసినా అదే ఫలితముంటుంది. అగ్ని జన్యబాధలను తొలగించడానికి పైపై పూతలతో బాటు ఈ మంత్రాన్ని పఠించడం కూడా అవసరం. ఓం నమో భగవతే రరచ్ఛింధి ఛింధి జ్వలనం ప్రజ్వలితం నాసేయ నాసేయ హోం ఫట్ ఆచార 184-8 ఆంగ్ల పేస్ట్ తెలుగు ముద్దలకు పర్యాయపదంగా పలాస్త్రిని వాడడం జరిగింది. 1 శోభాంజనం కావచ్చు. నిర్గుండి వేళ్లను మణికట్టు చుట్టూ కట్టి ఉంచితే జ్వరం తగ్గుతుంది. గుంజవేళ్లను తెల్ల గుంజ మాత్రమే 7 ముక్కలు చేసి మణికట్టుకి కడితే మొలలు తగ్గుతాయి. అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు విష్ణుక్రాంతను మేకమూత్రంతో పలాస్త్రి చేసి శరీరమంతటా పూసుకుంటే దొంగలు దరిచేరరు. పులులు దూరం నుండే తొలగిపోతాయి. బ్రహ్మదండి వేళ్లతో ఎన్నో పనులు చేయవచ్చును. త్రిఫల చూర్ణాన్ని వెన్నతో కలిపి తింటే కుష్ఠుక్రిములు నశిస్తాయి. వెన్నను వైద్యశాస్త్ర ప్రకారం శుద్ధి చేసి పునర్నవ బిల్వ పిప్పలిలతో కలిపి పచనం చేసి సేవిస్తే వెక్కుళ్ళు దగ్గు ఆయాసం గొంతు దురద తగ్గిపోతాయి. ఈ మందుని గర్భవతులకు వాడితే పురుడు సులభంగా వస్తుంది. పైన చెప్పబడిన పునర్నవ పిప్పలి బిల్వల మందుని పాలు వెన్న కలిపి ఉడికించి ఉండలు చేసుకుని రోజూ తింటే వీర్యవృద్ధి కలుగుతుంది. విడంగ మధుక పాట మాంసి సర్జపస హరిద్ర త్రిఫల అపామార్గ మనస్సిల ఉదుంబర ఘాటకీలను పొడియొనర్చి నువ్వుల నూనెతో కలిపి వేడి చేసి చల్లార్చి తొడల మధ్య మృదువుగా పూసుకుంటే సంభోగ శృంగారం సఫలీకృతమవుతుంది. ఇరువురు ఈ మందు రాసుకుంటున్న సమయంలో నమస్తే ఈశవర్గదాయ ఆకర్షిణి వికర్షిణి ముగ్గే స్వాహ అనే మంత్రాన్ని జపిస్తే సత్సంతానం కలుగుతుంది. పాదరసాన్ని జటిక రసం పునర్నవ అమృత దూర్వల వేళ్లు కనకం ఇంద్రవారుణిలతో కలిపి ఈ మిశ్రమాన్ని ఒక ఉక్కు పాత్రలో ఉంచాలి. ఇది విషం. రాగిని తేనె వెన్న బెల్లం కారవెల్ల రసంలతో కలిపి కాలిస్తే వెండి తయారవుతుంది. అలాగే ఒక పళం సీసాన్ని పసుపు పచ్చని ధత్తూర పుష్పం లాంగలిక రెమ్మలతో కలిపి కాల్చడం ద్వారా బంగారాన్ని తయారు చేయవచ్చును. ఈ కనకం బంగారం కాదు, ఉమ్మెత్తగాని సంపెంగగాని కావచ్చును. దత్తూర నూనెతో వెలుగుతున్న దీపం కాంతిలో సమాధి స్థితిలో కూర్చున్న యోగి మానవులకే కాదు దేవతలకు కూడా కనబడడు. మదపుటేనుగు యొక్క మదజలధారలను కాటుకగా మార్చి దాని కంటికే పెడితే అది గొప్ప యుద్ధ విజయాలను సాధిస్తుంది. దానిపై నుండి పోరాడేవాడు మహావిజేత కాగలడు. ఒక నీటి పాము నోటిలో దంతపు ముక్కను పెట్టి నీటిలోకి తోసేస్తే అది నేలపై వలెనే నీటిలోనూ నిలబడుతుంది. దాని కనులు కోరలు ఎముకలు రక్తము పొట్టకోగులను మిశ్రమంగా చేసి నూనెతో కలిపి తన శరీరం నిండా పూసుకున్నవారు 3 రోజుల పాటు జలగర్భంలో ఉండిపోగలరు. మొసలి కన్నులు తాబేలు గుండె ఎలుక యొక్క పొట్టకోవు ఎముకలు శిశుమారమనే పెద్ద సముద్రపు చేప యొక్క పొట్టకోవులను కలగలిపి పలాస్త్రి చేసి శరీరం నిండా పూసుకున్నవారు జలాశయాల అట్టడుగు భాగాల్లో కూడా తమ స్వగృహాలలో వలెనే ఉండగలరు. ఇనుపరజనను మజ్జిగలో కలుపుకుని తాగితే పచ్చకామెర్లు తగ్గుతాయి. తండులియక వేరు గోక్షురాలను పాలలో కలుపుకుని తాగితే తాపాలు నోటి సమస్యలు తొలగిపోతాయి. జాతి కొలల వేళ్లను మజ్జిగతో కలుపుకుని త్రాగితే అజీర్ణ వ్యాధి నశిస్తుంది. కుశవేళ్లుగాని బాకుచిగాని మజ్జిగలో కలిపితే అజీర్ణానికి మందుగా పనిచేస్తాయి. ఇవే బాకుచి వేళ్లను పుల్లంబలితో కలిపి పుడిసిలిస్తే పలువరుసలో కలిగే వ్యాధులన్నీ తొలగిపోతాయి.
కల్తీ ద్రవాలు త్రాగడం వల్ల వచ్చే ఇబ్బందులు ఇంద్రవారుని మూలాలను నీటిలో నానబెట్టి తాగడం వల్ల సమసిపోతాయి. సురభిక మూలాన్ని వాయు సమస్యలు వచ్చినప్పుడాశ్రయించాలి. గుంజ పలాస్త్రిని పుల్లంబలిలో కలిపి తలకు పట్టి వేస్తే ఎలాంటి శిరోవేదనైనా శిథిలమైపోతుంది. బల, అతిబల, యష్టిలను చూర్ణం చేసి తేనెతో పంచదారతో కలిపి తింటే గొడ్రాలు గర్భవతి కాగలదు. తెల్ల అపరాజిత వేరుని పిప్పల, సొంటిలతో కలిపి నూరి తలకి రాస్తే తీవ్రమైన తలనొప్పి కూడా తొలగిపోతుంది. ప్లీహ వ్యాకోచానికి కేతకి పత్ర చూర్ణాన్ని బెల్లంతో కలిపిగాని, శరపుంఖని మజ్జిగతో కలిపిగాని చేసిన మందు మంచి విరుగుడు. శుంఠి, సౌవర్చల, హింగులను కలిపి త్రాగితే అన్ని రకాల గుండె నొప్పి నుండి శాంతి లభిస్తుంది. అధ్యాయం 1.8.4 గణపతి మంత్రం ఔషధిక యోగం శోధ, అజీర్ణ, విషూచిక, పీనసాది రోగాలకు చికిత్స. గణపతి మహామంత్రమైన ఓం గం గణపతయే నమః సర్వగణాలకి సార్వభౌముడైన విఘ్నేశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి జపించబడే మంత్ర రాజము. ఇది విద్యను, ధనాన్ని కూడా ప్రసాదించగలదు. దీనినొక 100 మార్లు జపిస్తే మంచి కీర్తి ప్రతిష్టలు కలుగుతాయి. 8000 మార్లు జపించి వెళితే ఏ ప్రయత్నంలో నైనా విజయం తథ్యం. ఈ మంత్రాన్ని 1008 మార్లు పఠిస్తూ 1008 ఆహుతులు, అదే సంఖ్యలో నల్లనువ్వులను వెన్నలో ముంచుతూ ఆహుతులను వ్రేలిస్తే 3 రోజులలోనే ఆ ప్రాంతపు రాజు వశుడవుతాడు. శుక్ల అష్టమి, చతుర్దశి రోజులలో ఉపవాసముండి గణేశుని విద్యుక్తంగా పూజించి 1008 మార్లు తిలలను, ధాన్యపు గింజలను ఆహుతులిస్తే ఆ సాధకుడు ఏ యుద్ధంలోనైనా అజేయుడవుతాడు. ఎంతటి వారైనా అతనిని సేవించుకోవాలనుకుంటారు. హ్రీంకారాన్ని, విసర్గని ఒక నుదుటిమీద వేలితో వ్రాసి ఈ మంత్రాన్ని జపిస్తే ఆ స్త్రీ అతని వశంలో ఉంటుంది. సహదేవి భృంగరాజ, శ్వేతపారిజాత వచలను కలిపి ముద్దజేసి తిలకంగా నిత్యం నుదుట ధరించేవాడు ముల్లోకాలను తన అజమాయిషిలో నుంచుకోగలడు. ఎడమచేతి చిటికెన వ్రేలితో గోరోచన, మినపిత్తల నుండి చేయబడిన పుల్లలతో తిలకాన్ని దిద్దుకునేవాడు కూడా ముల్లోకాలను అదుపులో ఉంచుకోగలడు. తన మలిన రక్తంతో గోరోచనాన్ని కలిపి తిలకాన్ని చేసి నుదుట ధరించే స్త్రీ ఎవరివైపైనా గట్టిగా చూస్తే చాలు, వాడామె వలలో వెంటనే తలమునకలుగా పడిపోతాడు. కాకజంఘమూలాన్ని పాలలో కలుపుకుని తాగితే శోథరోగం, మలిన రక్తం వల్ల వచ్చే కురుపులు, బొడిపెలు కుదురుతుంది. అశ్వగంధ, నాగబల, బెల్లం, మాసల మిశ్రమాన్ని రోజూ తినేవారికి వయసు పెరిగినా జవసత్వాలు తగ్గవు. త్రిఫల చూర్ణమును ఇనుపరజనతో కలిపిగాని, కలపకగాని తేనెతో రంగరించి తీసుకున్న శంభుక క్షారకాన్ని నీటిలో వేసి మరిగించుకుని తాగినా పరిణామ శూలయను అజీర్ణ వ్యాధి నశిస్తుంది. లేడి కొమ్మును మంటలో కాల్చి బూడిద చేసి దానిని ఆవు వెన్నతో కలిపి తీసుకుంటే హృదయ సంబంధి వ్యాధులు, వీపు నొప్పి అంతరిస్తాయి. హింగు, సువర్చల, శుంఠిలను మహౌషధతో కలిపి నీటిలో మరిగించి తాగితే అన్ని రకాల కడుపు నొప్పులు కడముట్టుతాయి. అపామార్గపు వేరుని సముద్రపు ఉప్పుతో కలిపి తీసుకుంటే అజీర్ణము, కడుపు నొప్పి తగ్గుతాయి. వట మొలకలను బియ్యపు కడుగులో శుద్ధి చేసి మజ్జిగలో పోసుకుని తాగితే విరేచనాలు తగ్గుతాయి. అంకోట వేళ్లను అకర్ష పరిమాణంలో తీసుకుని నూరి బియ్యం కడుగులో పోసుకుని తాగితే అతిసార, నీళ్ల విరేచనాలు కడతాయి. అలాగే మరిచ, సొంటి, కుటజ బెరడు పొడి, బెల్లం 1, 2, 4, 8 పాళ్లలో క్రమంగా తీసుకుని కషాయం చేసి తాగినా అతిసార జబ్బు అంతరిస్తుంది. తెల్ల అపరాజిత వేళ్లు, హరిద్ర, వండిన బియ్యం, అన్నం, అపామార్గ, త్రికటుకలను ముద్దగా చేసి గుళికలను తయారు చేసి వేసుకుంటే విషూచి నశిస్తుంది. మూత్ర సంబంధ రుగ్మతలన్నీ త్రిఫల, అగురు, శిలాజితు, హరీతకిలను వేరువేరుగా చూర్ణం చేసి 5 నిమిషాల వ్యవధిలో వేరువేరుగా తేనెతో రంగరించి తింటే పోతాయి. విభీటకాన్ని భస్మం చేసి తేనెతో కలిపి తింటే పడిసం పారిపోతుంది. త్రికటు, త్రిఫల, అలక, నువ్వుల నూనె, మనస్సిల, వేపాకులు, జాతీసుమాలు, శంఖ నాభి, చందనాలను కలిపి బాగా మేకపాలతో, మేక మూత్రంతో పచనం చేసి మరల తీసి పొడిగా చేసి కాటుకలా వాడితే రేచీకటి, తెల్లగోడవలె కనబడుట,
కంటి క్రింది నలుపు మున్నగు నేత్ర రోగాలు నశిస్తాయి. పిప్పలి, త్రిఫల చూర్ణం, తేనె, సైంధవాల మిశ్రమం అన్ని రకాల జ్వరాలను, పడిశాన్ని, దగ్గుని, క్షేని పూర్తిగా క్షీణింపజేస్తుంది. దేవదారు పొడిని మేకమూత్రంలో ముంచి తీస్తూ అలా 21 మార్లు శుద్ధి చేసి ఆపై కాటుకగా మార్చి కంటికి పెట్టుకుంటే రేచీకటి, కంటి చుట్టూ నలుపు, కనురెప్పల సమస్యలు తగ్గుతాయి. పిప్పలి, కేతకి, హరిద్ర, ఆమలక, వచలను పాలతో పచనం చేసి కాటుకవలె పూస్తే కూడా కళ్ల జబ్బులు కడముట్టుతాయి. కాకజంఘ, సిగురువేళ్లుని నోటిలో నుంచుకుని కొంతసేపు నమలితే దంతాలలో, చిగుళ్లలో ఉండే క్రిములన్నీ నశిస్తాయి. అధ్యాయం 185. ప్రమేహ, మూత్ర నిరోధ, శర్కర, గండమాల భగంధరాది రోగాల చికిత్స. ప్రమేహ, చక్కెర, మూత్ర రోగానికి గుడూచి కషాయంతో తేనెను కలుపగా వచ్చే మందు గొప్ప విరుగుడు. గుహాలిక మూలాలను నువ్వు గింజలతో, పెరుగు వెన్నలతో కలిపి పచనం చేసి తీసుకుంటే నీరు కట్టురోగం పోతుంది. ఇదే మందుకి కాస్త సౌవర్చలాన్ని కలిపి సేవిస్తే వెక్కిళ్లు తగ్గిపోతాయి. గోరక్ష చూర్ణాన్ని కర్కటి మూలంతో కలిపి ఆ మిశ్రమాన్ని వాస్య కడుగులో వేసుకుని 3 రోజులు 2 పూటలా తాగితే జల్లివేత, కొన్ని మూత్ర సంబంధిత రోగాలు నశిస్తాయి. జల్లివేతకి, కామెర్లకి వేసవిలో సంగ్రహించిన మాలతి వేళ్లను మేకపాలతో ఉడికించి చేసిన మందు కూడా పనిచేస్తుంది. దీనికి అనుపానంగా పందారను వాడాలి. ద్విజేష్టిని గుండచేసి బియ్యం కడిగిన నీటితో ముద్దగా చేసి పట్టీ వేస్తే కంతి, గండమాల, వరి బీజము తగ్గుతాయి. ఈ మిశ్రమాన్ని రసాంజన, హరీతకి చూర్ణాల మిశ్రమంతో కలిపి శిస్నానికి పూస్తే దానికి సంబంధించిన సమస్యలు మాయమవుతాయి. కరవీర లేదా పూగఫల మూలాలను రాస్తే ఆ శక్తి ఆసక్తి రెండూ పెరుగుతాయి. మొలలకు దంతి, హరిద్ర, చిత్రకాల పలాస్త్రి మంచి విరుగుడు. పిల్లి ఎముకను గుండకొట్టి, త్రిఫలను నీటితో కడిగి ఆ నీటితో ముద్దను చేతి రక్తం కారే చోట పూస్తే రక్తం ఇక కారదు. స్నుహిజలంతో హరిద్రాన్ని పలుమార్లు శుద్ధి చేసి పూతవేస్తే మొలలు తగ్గుతాయి. అలాగే ఘోషాఫల, సైంధవాలను మెత్తగా నూరి పలాస్త్రిని చేసి రాసిన ఆవువెన్నెలో త్రికటుకని వండి దానికి 3 పలాస. క్షార జలాలను, కడిగిన జలాలను కలుపుకుని తాగినా మొలలు నశిస్తాయి. యవక్షార, సొంటిగుండ, బెల్లాలను సమపాళ్లలో రోజూ పరగడుపునే తింటే అజీర్ణ బాధలు రానేరావు. యవక్షార, సొంటిగుండ, బెల్లాలను సమపాళ్లలో రోజూ పరగడుపునే తింటే అజీర్ణ బాధలు రానేరావు. జఠరాగ్ని పెరుగుతుంది. హరీతకి, సైంధవ, చిత్రక, పిప్పలిలను కలిపి పిండి నూరి వేడి నీటిలో కలుపుకుని తాగితే ఆకలి పెరుగుతుంది. పంది మాంసాన్ని వెన్నతో కలిపి తిన్నా ఆకలి జీర్ణశక్తి పెరుగుతాయి. హే వృషభధ్వజ, హస్తికర్ణ పలాస పొడిని 100 పడన్ల పరిమాణంలో తింటే అన్ని రోగాలు కట్టివేస్తాయి. ఇదొక సర్వరోగ నివారిణి. దీనిని పాలలో కలుపుకొని 7 రోజుల పాటు త్రాగితే జ్ఞాపక శక్తితో బాటు దేహదారుఢ్యం కూడా బ్రహ్మాండంగా పెరుగుతుంది. అలాగే 16 రోజుల పాటు త్రాగితే శరీరం చంద్రకాంతులతో మెరుస్తుంది. వయస్సు 100 దాటినా ఒంటి సొగసు, నునుపు, మెరుపు తగ్గవు. అలా 1000 ఏళ్లు జీవించవచ్చు. తేనెతో కలిపి తాగినా, తేనె, వెన్నలతో కలిపి తాగినా మరింత గుణముంటుంది. ఈ హస్తికర్ణ పలాసకున్న గుణాలు ఏ మందుతో పోల్చినా ఎక్కువే. దీనిని పెరుగుతో తిన్నవారు వజ్రకాయులై మదన సుందరులై నారీజనాభిరాములవుతారు. జ్ఞాపక శక్తి కూడా పెరుగుతుంది. పుల్లంబలితో కలిపి తింటే దీర్ఘాయువు, నల్లగా మిలలాడే జుట్టు ఉంటాయి. త్రిఫలతో కలిపి సేవిస్తే శరీరం దివ్య శరీరం వలె కాంతులీనుతూ ఉంటుంది. ముడత పడదు. కనులు తేజోవంతాలవుతాయి. శిరోజాలు శాశ్వత సౌందర్యంతో భాసిస్తాయి. దీనిని కాటుకగా చేసి మేకపాలతో అద్ది కంటికి పెట్టుకుంటే అంధత్వంలాంటి తీవ్ర సమస్య కూడా వారం రోజులకే పోతుంది. భృంగరాజ వేళ్లను ఎంపిక చేసి దాచి చంద్రుడు పుష్యనక్షత్రంలో ఉన్నప్పుడు వాటిని గుండ చేసి పెట్టుకుని సౌవీరతో కలిపి 1 నెల రోజుల పాటు రోజూ తింటే వార్ధకయ లక్షణాలైన ముడతలు, తెల్ల వెండ్రుకలు నశిస్తాయి. ఏనుగు వలె బలవంతులవుతారు. వినికిడి ఏమాత్రమూ తగ్గకుండా 500 ఏళ్లైనా జీవించగలరు.
అధ్యాయాలు 186, 187. ఈ మొలలనే ప్రస్తుత భాషలో పైల్సు అంటున్నారు. వ్రణ, నేత్రరోగ, దంతక్రిమి, విషాదిక, వివిధ జ్వరాదిక చికిత్స. సూదిగా మొనదేలిన ఆయుధం వల్ల శరీరంపై ఏర్పడిన కోతగాయాలలో వెంటనే వెన్నకూరితే వాచకుండా, చీము పట్టకుండా ఉండి త్వరగానే మానిపోతాయి. రక్తం మరీ ఎక్కువగా పోతుంటే అపామార్గ వేళ్లను అరచేతుల మధ్య నిడుకుని గట్టిగా పిండుతూ వచ్చే రసాన్ని గాయం మీద పడేలా పోస్తే రక్తం కారడం ఆగుతుంది. ఓ రుద్రదేవ! ఏదైనా ఆయుధపు మొనగాని మరే బాహ్యవస్తువుగాని మనిషి గాయంలో ఇరుక్కుని ఉండిపోతే లాంగలిక, హిజ్జల మూలాలను బాగా పిండి ఆ రసం గాయంపై పడేలా వేయాలి. ఆ బాహ్య వస్తువు లోపలికి వెళ్లి ఎంతకాలమైనా గాని వెంటనే పైకి వస్తుంది. గాయాలు కాని, కురుపులుగాని, చర్మంపై ఏర్పరిచిన రంధ్రములు, గోతులు, చీలికలు మున్నగువాటిపై బలవేళ్లనుగాని, మేషశృంగినిగాని గుండచేసి నీటితో పలాస్త్రిని తయారుచేసి దానిని అద్దితే అవి తగ్గిపోయి చర్మం మరింతగా శోభిస్తుంది. అలాగే కంకుమూలపు గుండ కూడా. రోగికి ఈ దశలో కొద్రవ అన్నాన్ని, గేదె పెరుగును మాత్రమే ఆహారంగా ఇవ్వాలి. రక్తంలో మాలిన్యాలేర్పడితే శరీరంపై కురుపులు, మచ్చలు పుట్టుకొస్తాయి. అవి పూర్తిగా తగ్గిపోయి రక్తం మరల బాగుపడాలంటే బ్రహ్మయష్టి పండ్లను నూరి, గుండచేసి నీటితో ముద్దచేసి ఒంటికి పట్టించాలి. రాచపుండు, గడ్డ వంటి మొండి కురుపులు సైతం విడంగ, గంధపాషాణ, సొంటిలను గుండ నూరి దానికి తొండ లేదా ఓసర వెళ్లి రక్తాన్ని కలిపి ముద్దజేసి రాస్తే పోతాయి. హే గరడకంట! అగస్త్య పుష్పాల పొడి, మిరియాల పొడి కలిపి సేవిస్తే కడుపు నొప్పులన్నీ రకాలు నశిస్తాయి. పాముకుబుసం, హింగు, వేపాకులు, యవలు, తెల్లావాలు కలిపి పలాస్త్రి చేసి వాడితే భూతప్రేతాల వల్ల వచ్చే రోగాలు తగ్గుతాయి. గోరోచన, మరిచ, పిప్పలి, సైంధవ, తేనెల మిశ్రమంతో కాటుకను తయారుచేసి వాడినా భూతప్రేతాల ప్రభావం పడదు. గుడ్లగూబ తోకను గుగ్గిలంతో ధూపం వేస్తే దుష్టగ్రహ పీడ వదిలిపోతుంది. చాతుర్ధక జ్వరంతో బాధపడుతున్న వానికి నల్లగుడ్డను కప్పి ఇందాకటిలాగే ధూపం వేస్తే ఆ జ్వరం తగ్గిపోతుంది. తెల్ల అపరాజిత పూల రసాన్ని కంటిలోకి జారిస్తే దాని చుట్టూనున్న వలయాలు మాయమవుతాయి. ఓ నీలలోహిత! ఓ సురాసుర విమర్ధన! గోక్షుర మూలాలను నమలడం ద్వారా దంతములలో చేరు క్రిములను సమూలంగా నాశనం చేయవచ్చు. వృశ్చిక వేరుని నీటిలో కలిపి రాత్రంతా అలాగే ఉంచి తెల్లారగానే తాగితే జ్వరం వలన వచ్చే మంటలు ఆరతాయి. దానినే వాస్యను కడిగిన నీటితో కలిపి తాగితే ఏ విషమైనా విరిగిపోతుంది. లజ్జాలుక వేరుని తన వీర్యంలోనే ముంచి ఎవరి చేతిలోనైనా పెడితే వానికి వారి వల్ల ఎటువంటి ఆపద రాదు. పాటవేళను మందుకు తగినట్లుగా శుద్ధి చేసి ఆవు వెన్నతో కలిపి తాగిన వానిపై ఏ విషమూ పనిచేయదు. రక్తచిత్రక వేరు, శిరీష రసాలను వాస్యజలంతో కలిపి చెవిలో వేస్తే పచ్చకామెర్లు, సర్వతాప జ్వరాలు తగ్గిపోతాయి. క్షయరోగానికి 3 రోజుల పాటు కోకిలాక్షను మేకపాలతో కలిపి త్రాగడం మంచి మందు. 3 రకాల వాత రక్త వ్యాధులు కొబ్బరి పువ్వును మేకపాలతో కలిపి స్వీకరిస్తే సమసిపోతాయి. సుదర్శన మూలాలను దండగుచ్చి మెడలో వేసుకుంటే తాహిక జ్వరం పోతుంది. గ్రహదోషాల నుండి, దెయ్యాల నుండి రక్షణ లభిస్తుంది. అలాగే చంద్రుడు పుష్యనక్షత్రంలో ప్రవేశించినప్పుడు గుంజవేళ్లను సేకరించి నోటిలో పెట్టుకుంటే విషాలన్నీ విరిగిపోతాయి. గుంజ మొక్క వేళ్లతో పాటు కాండాలను మణికట్టుకి గాని, మెడకు గాని చుట్టుకుంటే దుష్టగ్రహాల, శక్తుల ప్రభావం సోకదు. కృష్ణపక్ష చతుర్దశి నాడు ఈ గుంజ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఆ వేళ్లను కాండాలను వాడడం ప్రశస్తం. అధ్యాయాలు 188, 189. ఊళ్ళు నొప్పులు, గండమాల, క్లీహ, విద్రది మున్నగు వివిధ రోగాల చికిత్స, సుగంధద్రవ్యాల, విషచికిత్సమందుల వివరాలు. హే పార్వతీశ! అపరాజిత మూలాన్ని గోమూత్రంతో కలిపి తాగితే కంతి కనుమరుగైపోతుంది. మెడవద్ద, భుజాలలోనూ నొప్పులు కలిగినప్పుడు ఇంద్రవారుని కషాయాన్ని చల్లని నీటితో కలిపి త్రాగినా, జింగిణి, సుకగించి గింజలను నస్యంగా చేసి పీల్చినా వెంటనే ఉపశమనం కలుగుతుంది. అశ్వగంధ, పిప్పలి,
ద్వివిధవచ కుష్ఠలను పలాస్త్రి చేసి గేదెవెన్నతో కలిపి లింగంపై పూస్తే దానిలోపలి నాళాలలో కలిగే నొప్పులు పోతాయి. అలాగే గుండెపై మృదువుగా రాస్తే అక్కడి నొప్పులు తగ్గుతాయి. కుష్ఠ నాగబాలల పలాస్త్రిని వెన్నతో కలిపి బాలికల వక్షస్సుపై రాస్తే యౌవనపు వంపు సొంపులు కనుల కింపుగా పెరుగుతాయి. ప్లీహ వ్యాకోచానికొక అరుదైన చికిత్స ఉంది. ఇంద్రవారునిక మొక్కని పెకలించి రోగి నామాన్ని గట్టిగా అరచి చెబుతూ దాన్ని దూరంగా విసిరివేస్తే రోగం తగ్గుతుంది. విద్రధి అనగా పైకి తేలకుండా ఉండే పుండు తెల్ల పునర్నవమూలాన్ని బియ్యపు కడుగుతో కలిపి తాగితే లోపల్లపలే మాడిపోతుంది. మహోదరంలోనగు వాటికి అరిటాకు భస్మం నీటిలో మరిగించి తాగడం మంచి విరుగుడు. అలాగే కదలీమూలాలను వెన్న బెల్లంలతో వండి త్రాగితే నడుము ప్రాంతంలో ఉండే క్రిములన్నీ నశిస్తాయి. రోజూ తెల్లారు జామునే నింబాకు పొడిని ఉసిరికకు అద్దుకుని సేవిస్తే కుష్ఠుమున్నగు రోగాలు నయమవుతాయి. హరీతకి, విడంగ, హరిద్ర, తెల్ల ఆవాలు, సోమరాజ కరంజల వేర్లు, సైంధవాలను కలిపి చూర్ణం చేసి గోమూత్రంతో ముద్ద చేసి రాస్తే కుష్ఠు రోగం పోతుంది. త్రిఫల ఒక పాలు, సోమరాజ బీజాలు 2 పాళ్లు తీసుకుంటూ వైద్యులు నిర్దేశించిన పథ్యాన్ని నిక్కచ్చిగా పాటిస్తే బద్దే పురుగు నశిస్తుంది. అలాగే హరిద్ర, హరితాల, దూర్వ, గరుకుప్పులను గోమూత్రంతో ముద్ద చేసి రాస్తే పామాయను బద్దే పురుగు, చర్మ విషాలు నశిస్తాయి. తెల్లమచ్చల కుష్టును సోమరాజ విత్తనాలను వెన్న, తేనెలతో ముద్ద చేసి పెట్టడం ద్వారా జయించవచ్చు. దీనికి అనుపానంగా మజ్జిగను వాడాలి. తెల్ల అపరాజిత వేరును నీటిలో ఉంచి ఆ నీటితోనే శుద్ధి చేస్తూ తీస్తూ 1 నెలపాటు రాస్తే బొల్లి మటుమాయమవుతుంది. గేదెవెన్న, సింధూర, మరిచికలను గజ్జి, పామ వంటి తెగులున్న చోట రాస్తే ఆ రోగం పోతుంది. శుక్ల పిత్తానికి గంభారి పొడివేళ్లను ఉడికించి పాలతో కలిపి చేసిన పానీయం మంచి విరుగుడు. శిల్పికను నశింపచేయాలంటే మూలకమూలాలను అపామార్గ రసంతో కలిపి నూరి చేసిన పలాస్త్రిని శరీరంపై రాయాలి. హరిద్రాన్ని కదలీ భస్మంతో కలిపి పెట్టినా ఆ వ్యాధి తగ్గుతుంది. గజ్జికి కదలి, అపామార్గ చూర్ణాలను ఎరండతో చేర్చి రాయడం కూడా మంచి ఫలితాన్నిస్తుంది. కూష్మాండమునెండబెట్టి కాల్చి భస్మం చేసి దానికి గోమూత్రాన్ని కలిపి హరిద్రతో నీటితో ముద్ద చేసి చిన్న మూకుట్లో వేసి ఎద్దు పీడకపై తక్కువ సెగలో వేడిచేసి చల్లారినాక దానితో తయారు చేసిన తైలాన్ని చేతులకు కాళ్లకు పట్టిస్తే వంకరలు తీరి అందంగా ఆరోగ్యంగా అవి పెరుగుతాయి. నువ్వులు, ఆవాలు, హరిద్ర, పుష్టకాలతో తయారు చేసిన తైలాన్ని శరీర మర్దనకు ఉపయోగిస్తే దుర్వాసనలు పోయి సువాసనలబ్బుతాయి. దూర్వ, దీనిని ప్రస్తుత భాషలో రింగ్ వర్మ్ అంటున్నారు. కాకజంఘ తైలం కూడా ఇలాంటిదే. అర్జున పుష్పాలు, జంబు, లోధ్రల ఆకులు కూడా ఇలా తైలంగా చేస్తే శరీర దుర్వాసనను పోగొడతాయి. లోధ్ర నీటిని కనక, లత పొడితో కలిపి శరీరానికి రాసుకుంటే వేసవి కాలంలో శరీరాన్ని బాధించేవేవీ దరిచేరవు. కాకజంఘ తైలం శరీరానికి సుగంధాన్నిస్తుంది. యష్టి మధు, వాసక రసాల కషాయానికి పంచదార, తేనెలను చేర్చి తాగితే రక్తపిత్త, తాప, కామెర్ల రోగాలు తగ్గిపోతాయి. వాసక రసాన్ని తేనెతో తాగితే రక్తపిత్తం తగ్గుతుంది. రోజూ పొద్దున్నే సహజ శీతల జలాన్ని త్రాగితే పడిసమే పట్టదు, పట్టినా నిలబడదు. విభీటక, పిప్పలి, సైంధవాలను పుల్లంబలితో తింటే గొంతు బాధలు, ధ్వనులతో సహా తగ్గుతాయి. ఆయాసం తగ్గడానికి పెద్ద ప్రయత్నమే చేయాలి. ఆమలక, మనస్సిల, బలమూల, కొలపత్ర, గుగ్గులాలను ఆవుపాలతో కషాయం చేసి త్రాగుతుండాలి. ఇంకా బదరి, జాతీపత్ర, కొలపత్ర, మనస్సిలను కాల్చి ఆ పొగను పీలుస్తుండాలి. ఆయాసం శాశ్వతంగా నిష్క్రమిస్తుంది. త్రిఫల, పిప్పలిలను చూర్ణం చేసి తేనెతో రంగరించి భోజనానికి ముందు తీసుకుంటే దాహం, జ్వరం దగ్గరకు రావు. త్రిదోషాల వల్ల వచ్చే ఏ వాంతుల జబ్బైనా బిల్వమూల, గుడూచెల కషాయాన్ని తేనెతో తీసుకుంటే సమసిపోతుంది. దూర్వను గుండ చేసి బియ్యపు కడుగుతో ముద్ద చేసి తింటే కూడా వాంతులాగుతాయి. గౌరీశంకర, చంద్రుడు పుష్యనక్షత్రంలో ప్రవేశించినప్పుడు తెల్ల పునర్నవ వేళ్లను సేకరించి నీటిలో వేసుకుని త్రాగివేసిన వాని జోలికిగాని ఇంటికిగాని ఏ సర్పాలు రావు.
ఎలుగుబంటి దంతాలతో చేయబడిన గరుడ ప్రతిమగల తాయెత్తునుగాని రక్షనుగాని ధరించిన వానిని ఏ పాము కాటు వేయదు. సాల్మలి మూలాన్ని నీటితో కషాయం చేసుకుని త్రాగినవాని శరీరంలోకి పాము కోరదిగినా విషమెక్కదు. లజ్జాలుక మూలాన్ని చంద్రుడు పుష్యనక్షత్రమండలంలో నున్నప్పుడు సంగ్రహించి మణికట్టుకి కట్టుకున్నా వాటి రసాన్ని శరీరంపై పూసుకున్నా ఏ పామునైనా పట్టుకోవచ్చు. వద్ర, దుందుభ జాతి పాముల విషాన్ని మహాకాలవేళ్లను పుల్లంబలితో చేర్చి చేసిన పలాస్త్రి శరీరంపై రాయబడి హరిస్తుంది. తండులియక వేరు బియ్యపు కడుగు వెన్నలతో పలాస్త్రి చేయబడితే సర్వవిధ విష సంహారకమవుతుంది. నీలి లేదా లజ్జాలుక వేరుని బియ్యపు కడుగులో నానబెట్టి తాగితే విష కీటకాల విషం విరిగిపోతుంది. అదేవిధంగా గుమ్మడిరసం, బెల్లం లేదా పంచదార, పాలు కలిపిన మందు కూడా కీటక విషహారకమే. శ్వేతార్క మూలాన్ని చంద్రుడు పుష్యనక్షత్ర మండలంలో నున్నప్పుడు సేకరించి సహజ శీతల జలంలో నానబెట్టి తాగితే విషకీటకాల కాటు, విషం పూసిన కత్తిగాటు ఆ మనిషిని బాధించవు. మతిపోయి తిరుగుతున్న వారిని మరల మతిమంతులను చేసే శక్తి కొద్రువ మూలాలకుంది. వీటిని బెల్లంతో పాలతో కలిపి త్రాగితే పోయిన జ్ఞాపక శక్తి మరల వస్తుంది. యష్టి మధుని పై విధంగా తాగితే ఎలక కొరకడం వల్ల చేరిన విషం ఎగిరిపోతుంది. అది 3 రోజుల్లోనే. నల్ల అంకోటను వేడినీళ్లలో వేసుకుని తాగితే ఎలాంటి విషమైనా జీర్ణమైపోతుంది. ఓ మహాదేవా! ఆవు పాల నుండి అప్పుడే తీసిన వెన్నకు సైంధవ లవణాన్ని చేర్చి సేవిస్తే తేలుకాటు నుండి ఉపశమనం కలుగుతుంది. మనిషి కాటుకి మందులేదంటారుగాని ఉంది. కుసుంభ, కుంకుమ, హరితాల, మనస్సిల, కరంజలతో అర్కమూలపు పొడిని చేర్చి తింటే మనిషి కాటు వల్ల ఎక్కిన విషం దిగిపోతుంది. తేనెటీగ కుడితే సొంటి, తగరపాదికల పలాస్త్రిని ఆ కుట్టిన చోట పూస్తే వెంటనే నొప్పి తగ్గిపోతుంది. దీనికి శతపుష్ప, సైంధవ, నవనీత మిశ్రమం ఇంకా బాగా పనిచేస్తుంది. కుక్క కాటుకి శిరీష విత్తనాన్ని పాలలో ఉడికించి చేసిన మందు మంచి విరుగుడు. కప్పకాటుకి వేరే మందేమీ అక్కరలేదు. ఆ చోట చర్మాన్ని చురికించి కొంచెం ఎద్దబడగానే నీళ్లు పోస్తే చాలు. ఎలుక కాటు వల్ల ఎక్కిన విషం చంద్రుడు నడినెత్తిన ఉన్నప్పుడు సంగ్రహించిన ధత్తూరకాన్ని తీసి రసం పిండి దానికి పాలు, బెల్లం, వెన్నలను కలిపి చేసిన మందువల్ల దిగిపోతుంది. సాలెపురుగు విషానికి దేవదారు, గైరికాలను గాని నాగేశ్వర, 2 రకాల హరిద్రను గాని మంజిష్టికతో కలిపి చేసిన పలాస్త్రి మంచి విరుగుడు. కరంజ బీజాలు, వరుణ బెరడు, నువ్వులు, ఆవాలతో చేసిన మిశ్రమౌషధం సామాన్య విషాలన్నిటినీ విరిచేస్తుంది. గుగ్గం దురదలతో హడావిడి చేస్తున్నప్పుడు దాని చర్మంపై కుమారీపత్రం, వెన్న, ఉప్పులతో చేసిన పలాస్త్రిని పూస్తే అది శాంతిస్తుంది. ఇది కాస్త మొండి జబ్బు. 10 రోజులు మందు వాడాలి. అధ్యాయాలు 190, 191, 138. గర్భ సంబంధి, దంతకర్ణశూల, రోమాది రోగాలకు చికిత్స. 139. భోజ్య పదార్థ విహిత సేవన కాలం, బలబుద్ధి వర్ధక ఔషధాలు, విషదోష సమనోపాయాలు. 140. గ్రహణి, అతిసార, అగ్నిమాంద్య, ఛర్ది, అర్మాది రోగాల చికిత్స. 141. అర్మ, అజీర్ణ, గండమాలాదుల చికిత్స. 142. గణపతి మంత్రం ఔషధిక యోగం, శోధ, అజీర్ణ, విశూచిక, పీనసాది రోగాలకు చికిత్స. 143. ప్రమేహ, మూత్ర నిరోధ, శర్కర, గండమాల భగంధరాది రోగాల చికిత్స. 144. వ్రణ, నేత్రరోగ, దంతక్రిమి, విషాధిక, వివిధ జ్వరాధిక చికిత్స. 145. ఒళ్ళు నొప్పులు, గండమాల, క్లీహ, విద్రధి మున్నగు వివిధ రోగాల చికిత్స. సుగంధ ద్రవ్యాల, విషచికిత్స మందుల వివరాలు. 138. గర్భ సంబంధి, దంతకర్ణశూల, రోమాది రోగాలకు చికిత్స. 139. భోజ్య పదార్థ విహిత సేవన కాలం, బలబుద్ధి వర్ధక ఔషధాలు, విషదోష సమనోపాయాలు. 140. గ్రహణి, అతిసార, అగ్నిమాంద్య, ఛర్ది, అర్మాది రోగాల చికిత్స. 141. అర్మ, అజీర్ణ, గండమాలాదుల చికిత్స. 142. గణపతి మంత్రం ఔషధిక యోగం, శోధ,
అజీర్ణ, విశూచిక, పీనసాది రోగాలకు చికిత్స. 143. ప్రమేహ, మూత్ర నిరోధ, శర్కర, గండమాల భగంధరాది రోగాల చికిత్స. 144. వ్రణ, నేత్రరోగ, దంతక్రిమి, విషాధిక, వివిధ జ్వరాదిక చికిత్స. 145. ఒళ్ళు నొప్పులు, గండమాల, ప్లీహ, విద్రది మున్నగు వివిధ రోగాల చికిత్స. సుగంధ ద్రవ్యాల, విషచికిత్స మందుల వివరాలు